నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' అనంతపురం ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు చాలా ఆలోచించదగినవే. నా రికార్డ్స్ అన్నీ ఒరిజినల్ అని ఆయన నొక్కి వక్కాణించారు. ఒరిజినల్ అనే పదాన్ని ఆయన వాడడం వెనుక ఈ రోజున టాలీవుడ్‌లో ట్రెండ్ అవుతున్న అనేక ఫేక్ కలెక్షన్స్ రికార్డుల మీద ఒక సెటైర్ వదిలినట్లే. మొదటి నుంచి బాలకృష్ణ సినిమాలకు సంబంధించిన రికార్డులన్నీ స్పష్టంగానే ఉంటాయి. అంటే హైప్ కోసం ఎక్కువ అంకెను వేసి చూపించడం అనేది ఉండదని ఆయన సన్నిహితులు అంటారు. అంటే సినిమా పొటెన్షియాలిటీ ఎంతుంటే రెవెన్యూ అంతే వస్తుంది. దాన్నే అధికారికంగా పేర్కొనాలి అనే భావన గతంలో పెద్దాయన అన్నగారు ఎన్టీఆర్ గారికి ఉండేది. ఈ రోజున ఆయన వారసుడిగా బాలకృష్ణ కూడా అదే ఫాలో అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. గత కొద్ది సంవత్సరాలుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఈ రికార్డ్స్ అంటే మొదటి రోజు ఇంత, రెండో రోజు ఇంత, 10వ రోజు ఇంత, ఓవరాల్‌గా ఇంత అనే అంకెలు అందరి దృష్టికి వస్తున్నాయి. ఇవి ఫ్యాన్ మేడ్ అంకెలా లేదంటే చిత్ర బృందమే అధికారికంగా రిలీజ్ చేస్తుందా అనే దాని మీద కొంత గందరగోళం ఉంది. ఇప్పుడు అంటే ప్రజెంట్ జనవరి సంక్రాంతి తర్వాత టాలీవుడ్‌లో కొందరు నిర్మాతల మీద జరుగుతున్న రైడ్స్ కూడా ఇలా గతంలో ఇలా వచ్చిన అంకెల వల్లేనే అని చాలామంది భావిస్తున్నారు. అంటే ఒక సినిమాకు మొదటి రోజు 60 కోట్లు రెవెన్యూ వస్తే రెండో రోజే 20 కోట్లకు పడిపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే మొదటి రోజున్న రన్ థియేటర్లన్నీ రెండో రోజు కూడా ఉంటాయి. మరి అలాంటప్పుడు అంత రెవెన్యూ తేడా ఎందుకు వస్తుందనేది వాళ్ళే చెప్పాలి. ఇకపోతే బాలకృష్ణ ఒరిజినల్ అనే పదాన్ని కూడా స్పష్టంగా చెప్పడం అభిమానులకు ఒక సంకేతం ఇచ్చినట్టే. అంటే మనకు వచ్చింది ఇది, ఫ్యాక్ట్ ఇది, మనం ఫేక్ క్రియేట్ చేయొద్దు అనే విధంగా ఆయన మాట్లాడినట్టుగా భావిస్తున్నారు. ఇకపోతే అనంతపురం ఈవెంట్లో ఆ చిత్ర నిర్మాత నాగవంశి కనిపించకపోవడం ఒక చర్చకు దారితీసింది. బాలకృష్ణకు నిర్మాత నాగవంశికి మధ్య కొంత గ్యాప్ వచ్చిందనే అభిప్రాయం చిత్రవర్గాల్లో కూడా వ్యక్తమవుతుంది. నిజానికి బాలకృష్ణతో సినిమా తీయాలనే అంబిషన్ నాగవంశికి చాలా కాలంగా ఉంది. తన అభిమాన నటుడు బాలకృష్ణ. ఇతర హీరోలతో తీసినప్పటికీ బాలకృష్ణతో తీస్తే ఆయనకు వచ్చిన సాటిస్ఫాక్షన్ కూడా వేరు. అందుకే చాలా కాలం వెయిట్ చేసి డైరెక్టర్ బాబీని సంప్రదించి గతంలో లేని విధంగా బాలకృష్ణను మనం తెర మీద ఆవిష్కరించాలనే పట్టుదలతో కథను సిద్ధం చేసుకొని ఒక ప్లానింగ్గా వస్తూ సంక్రాంతికి ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ కూడా అంటే మొదటి నుంచి ఆయనే ప్రారంభించాడు. తొలుత డైరెక్టర్తో, తర్వాత ప్రొడ్యూసరు, తర్వాత ప్రొడ్యూసరు, ఇలా అంచెల వారీగా సినిమాను ప్రమోట్ చేస్తూ వచ్చారు. 'డాకు మహారాజులో' వన్ అండ్ ఓన్లీ బాలకృష్ణ. మిగతా హీరోయిన్స్ ఉన్నప్పటికీ ఇతర సినిమాల్లో హీరోయిన్స్తో పోలిస్తే వాళ్ళు ఫామ్లో ఉన్నది తక్కువ. అలాగే మిగతా ప్యాడింగ్ కూడా ఇతర సినిమాలతో పోలిస్తే బలమైంది కాదు. ఎందుకంటే ఇది బాలకృష్ణ ఇన్ అండ్ యాజ్ అంటారు కదా, అలాగే బాలకృష్ణ విశ్వరూపానికి, నట విశ్వరూపానికి నిదర్శనం 'డాకు మహారాజ్'. అందుకే ఆయన మీదనే డిపెండ్ అయ్యి పబ్లిసిటీ జరిగింది. బాలకృష్ణ కూడా ఉత్సాహంగానే వివిధ మీడియా ఇంటర్వ్యూలో ఆయన పాల్గొన్నారు. అంటే యాంకర్ ఇంటర్వ్యూ అంటారు. అంటే యాంకర్తో చిత్ర యూనిట్తో కలిసి ఇంటర్వ్యూ చేయడం. తన వంతుగా సినిమా ప్రమోషన్కు కొంత హెల్ప్ చేశాడు. అయితే సంక్రాంతి బరిలో 'డాకు మహారాజ్'తో ఆ పక్కనే వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమా కొంత హడావుడి ఎక్కువ చేసింది. ఆ సినిమాకున్న నేపథ్యం వేరు, ఆ సినిమాకున్న ప్యాడింగ్ వేరు, ఆ సినిమాకున్న నిర్మాణ సంస్థ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ఈ హడావుడి వేరు. అయితే 'డాకు మహారాజు' ప్రచారం ఒకవైపు జరుగుతుండగానే సోషల్ మీడియాలో మన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ప్రమోషను బాగా జరిగాయి. ముఖ్యంగా రిలీజ్కు ముందే ఆ సినిమాలోని పాటలు బాగా పాపులర్ కావడం వల్ల ఆ సినిమాకు హైప్ క్రియేట్ అయిందని చెప్పవచ్చు. వెంకటేష్ సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ బేసు ఎక్కువ కాబట్టి ఆ సినిమా కూడా అలాగే ఉండడం వల్ల వైఫ్ అండ్ ఎక్స్ లవర్ అనే కాన్సెప్టు చాలామందికి పట్టింది. అంటే పెళ్ళైన వాళ్ళకు కూడా, పెళ్ళి కాని వాళ్ళకు కూడా ఈ కాన్సెప్ట్ నచ్చింది. సినిమా మొత్తం ఎంటర్టైన్మెంట్గా ఉండడం వల్ల కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రావడంతో ఆ సినిమా రెవెన్యూ కొంత పెరిగింది.
డాకు మహారాజు సినిమాకి వస్తే బాలకృష్ణ నుంచి ఫక్తు ఆశించే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ సినిమా నిండా ఉన్నాయి. బాలకృష్ణ టైప్ ఆఫ్ మూమెంట్స్, బాలకృష్ణ టైప్ ఆఫ్ యాక్షన్ కూడా ఉంది. అంటే ఒక మాస్ ఆడియన్స్ను ఈ డాకు మహారాజ్ కట్టిపడేసింది. కానీ ఇక్కడ కంటే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాకు కొంత అడిషనల్గా కుటుంబ ప్రేక్షకులు యాడ్ కావడంతో ఆ సినిమా కొంత పరిగెత్తింది. దాంతో పోలిస్తే డాకు మహారాజుకు ప్రచారంలో నాగవంశి కొంత ఆలసత్వం వహించాడనే ఆరోపణలు బాలకృష్ణ అభిమానుల నుంచి వ్యక్తమయ్యాయి. అయితే అభిమానుల ఆవేదనను కూడా అర్థం చేసుకోవాలి. సినిమా బాగుందని టాక్ వచ్చాక అంకెల పరంగా ఇంకా ముందుకు వెళ్లాల్సింది, సరైన పబ్లిసిటీ చేసి ఈ సినిమాకు ఇంకా ఊతం ఇస్తే బాలకృష్ణ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో ఒకటిగా డాకు మహారాజు నిలిచే అవకాశం స్పష్టంగా ఉండేది. ఆ అవకాశాన్ని నిర్మాత సరైన విధంగా ఉపయోగించుకోలేదన్న ఆరోపణలు అభిమానుల నుంచి వస్తున్నాయి. అభిమానుల వాదన ఎప్పటికైనా సరైంది. గతంలో బెల్లంకొండ సురేష్ విషయంలో కూడా అభిమానులు ఇలా అసంతృప్తి వ్యక్తం చేసి ఆయన మీద ఒక విధంగా తిరుగుబాటు కూడా చేశారు. లక్ష్మీ నరసింహ అనే సినిమా రన్ విషయంలో అభిమానులకు బెల్లంకొండ సురేష్కి మధ్య అప్పుడు వివాదం తలెత్తింది. ఆ వివాదం తీవ్ర రూపం దాల్చడంతో బాలకృష్ణ కూడా ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది. ఆ తర్వాత పరిణామాలు ఏమిటో చాలామందికి గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతానికి వస్తే డాకు మహారాజ్ విషయంలో నాగవంశి ఇంకా కొంత చేసి ఉంటే ఆ సినిమాకు మరిన్ని అంకెలు పెరిగి ఆ సినిమా అద్భుతంగా ఆడేదనే అభిమానుల అభిప్రాయం.